మీ ఫ్యాక్టరీని సీజ్ చేయించాం. మిమ్మల్ని దేవుళ్ళ చూసే మీ కార్మికుల్ని రోడ్డు మీద పడేలా చేశాం. ఇదే మా మొదటి స్టెప్. అన్యాయం ఎప్పుడూ గెలవదు, న్యాయం ఎప్పుడూ ఓడిపోదు. న్యాయం మా వైపు ఉన్నప్పుడు మేమీ క్షణాన బాధపడచ్చు, కానీ మరుక్షణం ఆ న్యాయమే మమ్మల్ని గెలిపిస్తుంది. అప్పుడు మేమేంటో ప్రపంచానికి చూపిస్తుంది. వాట్సాప్లో పెట్టుకోవడానికి ఇలాంటి డైలాగులు యూజ్ అవుతాయి, కానీ వాస్తవంలో ఎందుకు పనికిరావు. నీ తమ్ముడు గోపి సిన్సియరే కాదని నేనన్నను. చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే కట్టుకున్న భార్య కన్నా పెంచినక్క మీదే మమకారం చూపించేంత గొప్పవాడు. నువ్వెంతో కష్టపడుతున్నావని బాధపడేంత గొప్పవాడు. నీకోసం మమ్మల్ని కూడా ఎదిరించి మేము క్లోజ్ చేయించిన ఫ్యాక్టరీని తెరిపించాలని కోరుకునేంత గొప్పవాడు. మరీ అంత గొప్పవాళ్ళు మాకు నచ్చరు రాణి. అందుకే ఏం చేస్తే మీ తమ్ముడు పరువు పోతుందో, నీ తమ్ముణ్ణి ఎలాంటి పరిస్థితుల్లో ఉంచితే నీ గుండె పగిలిపోతుందో అదే పని చేశాను. నీ తమ్ముడు లంచం తీసుకోలేదు, కానీ నీ తమ్ముడు తీసుకున్నట్టు ఆధారాలు సృష్టించాం. అన్ని ఆధారాలతో నీ తమ్ముణ్ణి ఇరికించాం. ఇప్పుడు ప్రపంచం దృష్టిలో నీ తమ్ముడొక పెద్ద లంచగొండ అధికారయ్యాడు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. నీ తమ్ముడు పరువు పోయింది, ఉద్యోగం కూడా పోతుంది. రోడ్డు మీద పడే పరిస్థితి దగ్గరలోనే ఉంది. ఇది మా పగ. నా ప్రేమకు అడ్డొచ్చిందని నీ చెల్లిని నీకు కాకుండా చేశాను. తను నీకు కనిపించకుండా ఎక్కడో దూరంగా పారిపోయేలా చేశాను. అప్పుడు నా కేసులో నీకు సపోర్ట్ చేశాడని ఇప్పుడు నీ తమ్ముడి పరిస్థితి ఇంతవరకు తీసుకొచ్చాను. మాలాంటి వాళ్లతో పెట్టుకుంటే మీలాంటి వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పటికైనా తెలుసుకోండి. అన్యాయంగా నువ్వు చేసిన పనితో ఎప్పటికీ గెలవలేవని తెలుసుకో. ఒకప్పుడు హోటల్లో బల్లి పడేలా చేశావు, హోటల్ని మూయించావు. కానీ నిజం నిరూపణ అయింది. ఆ రోజు నిన్ను అరెస్టు చేయించకుండా ఆపింది మా అక్క. అప్పుడు నీ మీద జాలి చూపించింది మా అక్కే. మా అక్క మంచితనమే మమ్మల్ని కాపాడుతుంది, నీ బుద్ధే నిన్ను ముంచేస్తుంది. నోరు మూసుకో అంజీ. మీలాంటి వాళ్ళు ఎన్ని శపించినా మాలాంటి వాళ్ళకి ఏమీ కాదు. చూడ్రాని, నువ్వు నీ రాధా వచ్చి మా తాత కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగాలి. మీ అంతట మీరే వెళ్ళి కేసు విత్డ్రా చేసుకోవాలి. సమంత మీద కోపంతో నేను తప్పుడు కేసు పెట్టాను. సమంతకి కానీ తన ఫ్రెండ్స్కి కానీ ఇందులో ఎలాంటి సంబంధం లేదు. ఇదంతా నేనే కావాలని చేశానని నువ్వు మీడియా ముందు ఒప్పుకొని కేసు విత్డ్రా చేసుకోవాలి. అప్పుడు నీ తమ్ముడు నిర్దోషిగా బయటికొస్తాడు. లేదంటే ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకొని ఈ నిందతో జైలు పాలవుతాడు. మీ తమ్ముడు కోసం నువ్వు కేసు విత్డ్రా చేసుకుంటావో, మా మీద పంతంతో నీ తమ్ముడి జీవితాన్ని నాశనం చేసుకుంటావో నువ్వే ఆలోచించుకో. గుడ్ బై.
పూర్ణ, నువ్వు భోంచేసావా? లేదండి, అయితే నువ్వు కూడా కూర్చో, ఇద్దరం కలిసే భోంచేద్దాం. నాకు తినాలని లేదండి. ఏంటి, ఒంట్లో ఏమైనా బాలేదా? మనసేం బాలేదండి. మన వాళ్ళందరూ బాధపడుతూ ఉంటే మనం ప్రశాంతంగా ఎలా ఉంటాం? అవన్నీ తలుచుకుంటూ ఉంటే నోటికి అన్నం మెతుకు కూడా వెళ్ళటం లేదు. ఇప్పుడు ఏమైందని అంతలా బాధపడుతున్నావు? ఇంకేం కావాలండి? రాణి మీద మీరు ఇంత పగని పెంచుకోవడం, సమంత ఏం చెప్పినా సరే మీరు దాన్ని అంతలా సమర్థించటం నాకేం నచ్చడం లేదు. రాణి చేసిన తప్పే ఉంది. ఒక ఆడపిల్లను అల్లరి పెట్టిన వాళ్ళని చూస్తూ వదిలేయాలా? అది రాణికి అయింది కాబట్టి మనం ఇలా మాట్లాడుతున్నాం. అదే పరిస్థితిలో మన సమంతుంటే ఇలాగే వదిలేయమని చెప్పేవాళ్ళమా? ఆ విషయంలో రాణి చేసిన తప్పేమీ లేదు కదా. ఒక్కసారి రాణి వైపు నిలబడి ఆలోచిస్తే నిజమేంటో మనకు తెలుస్తుంది. కానీ అలా మీరెందుకు ఆలోచించడం లేదు? ఎంతసేపు సమంత వైపే నిలబడి ఆలోచిస్తున్నారు. అనవసరంగా రాణి మీద కోపాన్ని పెంచుకుంటున్నారు. పూర్ణ, ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. నాకు నా మనవరాలు ముఖ్యం. తన భవిష్యత్ ఇంకా ముఖ్యం. తను ఆనందంగా ఉండడం ఇంకా ముఖ్యం. తను బాధపడితే నేనెవ్వరిని వదిలిపెట్టను. నేను చెప్తుంది కూడా మీ మనవరాలు గురించేనండి. ఒకప్పుడు ఇలాంటి మనస్పర్ధల వల్లే, సమంత చేసిన తెలివి తక్కువ పని వల్లే వర్ష రాణికి దూరం అయిపోయింది. ఇప్పటికీ అక్క చెల్లెళ్ళిద్దరూ కలుసుకోలేకపోతున్నారు. అదేవిధంగా ఒక మనవరాల్ని మనం బాధ పెట్టినట్టే అవుతుంది కదా. చూడు పూర్ణ, మన మనవరాలి పేరు వర్ష అయినంత మాత్రాన రాణి చెల్లెలు వర్ష ఎప్పటికీ మనకు మనవరాలు కాదు. నువ్వు ఈ వరుస ఇంకెప్పుడు నా ముందు కలపొద్దు. ఆ వర్షకి మనకి ఏ సంబంధం లేదు, అది గుర్తుపెట్టుకో. మీరు సంబంధం లేదంటున్న వర్షాయే మన మనవరాలు వర్ష అని తెలిసిన రోజు వీటన్నింటికీ ఏం సమాధానం చెప్పగలరు? ఇప్పుడు నేను ఆ నిజాన్ని చెప్పలేనంత మాత్రాన నా మనవరాలు బాధపడుతూ ఉంటే నేను ఎలా ఊరుకోగలను? సరేనండి, ఏ సంబంధమూ లేదనే అనుకుందాము. కాని మన వల్లే కదా వర్షారాణి దూరం అయ్యారు. మరిప్పుడు ఈ కలహాలు కూడా మన వల్లే వస్తున్నాయండి. ఛే! ఏంటి పూర్ణ ఇది? నీకు నీ సొంత మనవరాలి కన్నా ఆ బయటి వాళ్లే ఎక్కువైపోయారా? ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకెప్పుడు వాళ్ళ ప్రస్తావన మాత్రం నా దగ్గర తీసుకురావద్దు. తను టిఫిన్ తినలేదు, తనకి టిఫిన్ పెట్టు. అలాగే సార్. హాయ్ కళ్యాణ్. హాయ్ ప్రశాంత్. హాయ్. థ్యాంక్ యూ. కూర్చో. మొత్తానికి పెళ్లి సెట్ అయితే తప్ప ఫ్రెండ్ని కలవడానికి రాలేదు కదరా నువ్వు? ఇంకేం చేయమంటావు, మన ప్రొఫెషనే అలాంటిది. ఎప్పుడూ ఎమర్జెన్సీ కేసులతోనే బిజీగా ఉండే డాక్టర్లం కదా. కలవాలి అంటే ఏదో ఒక కారణం ఉండాలి. అవునరా. నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఫోటో నాకు ఒకసారి చూపించు.